5 కోట్ల మంది ఆంధ్రుల కళ నెరవేరబోతోంది. మే 2న అమరావతి పనుల్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి మహర్దశ రాబోతోంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాజధాని పనులు పట్టాలెక్కబోతున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి మే 2న అమరావతి పనుల పునః ప్రారంభానికి జెండా ఊపబోతున్నారు. 5 కోట్ల మంది ఏపీ ప్రజలతో పాటు దాదాపు 13 కోట్ల తెలుగు వాళ్లు ఆ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు. రాజధాని పనులను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు నారాయణ ముందుకు సాగుతున్నారు. అధికారులను వెంట తీసుకెళ్తూ స్కెడ్యూల్ ప్రకారం పనులు చేస్తున్నారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటారని మంత్రి నారాయణ చెబుతున్నారు. మన అమరావతి పునర్నిర్మాణానికి గౌరవనీయ భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:20 వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతాయి. ప్రధాని అమరావతిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. మే 2న మధ్యాహ్నం 2:50 విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు మోదీ. అక్కడి నుంచి 3:10 హెలిప్యాడ్ ద్వారా అమరావతి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా 3:30 అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ వెనుకున్న సభా వేదిక వద్దకు చేరుకుని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత అమరావతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రసంగం తర్వాత 5:30 ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరనున్నారు. అమరావతికి రానున్న ప్రధాని హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇవి కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, అఖిల భారత సర్వీస్ అధికారుల గృహ సముదాయాల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్రం ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇలా రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల రూపాయల పనులతో పాటు డిఆర్డీఓ, డిపిఐఐటి, జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించి 57,962 కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనను సూపర్ సక్సెస్ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం అహర్రహం పనిచేస్తోంది. మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనితలు సైతం సభా వేదికను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అమరావతికి ఎస్పీజీ బృందాలు చేరుకుని ప్రధాని రక్షణ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి వేదిక వరకు వచ్చే ప్రాంతాన్ని పరిశీలించారు. సభకు 5 లక్షల మంది వస్తారని మంత్రివర్గ ఉపసంఘం అంచనా వేస్తూ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వ చర్యలపై ఎస్పీజీ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.